హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో శంకు పూలు ప్లాంట్ వచ్చిందండి. సో శంకు పూలు ప్లాంట్, దాని పువ్వుల గురించి, అలాగే దాని ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ శంకు పూలు చెట్టు అనేది ప్రతి ఒక్కడం కూడా మనం పిచ్చి మొక్కలే అని దాని యూజెస్ అనేవి మనకు అంతగా తెలీదు. కానీ ఇప్పుడు ఇది పువ్వు వల్ల, వేరు వల్ల, అలాగే దాని కాయల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. మనం లైట్ తీసుకుంటాం. ఇవి ఎక్కువగా పల్లెటూరులో ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇవి గిరికన్నిక అని కూడా అంటారు ఈ ఫ్లవర్ని, ఈ శంకు పువ్వుల్ని. మన దక్షిణ భారతదేశంలో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఇది మీరు పీక పడేయద్దు. అలాగే దీనిని ఫుడ్లో కూడా కలర్కి చక్కగా వాడతారండి. దీనివల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫుడ్ కలర్గా కూడా దీన్ని చక్కగా ఇస్తారు. కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. చూడండి, దీని కాయలు, పువ్వులు అన్నీ కూడా గార్డెన్లో మనకి చాలా అందాన్ని ఇస్తాయి, అలాగే ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయన్నమాట. కానీ ఇది మీరు టెర్రస్ గార్డెన్లో వచ్చినప్పుడు పీకి వేయొద్దండి. దీన్ని అందంగా చక్కగా పెంచుకోండి. గార్డెన్కి అందంగా ఉంటుంది, మనకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. చూస్తున్నారు కదా, ఈ కాయలు అలాగే పువ్వులు, దీని వేర్లు కూడా ఆయుర్వేదంలో పూర్వం ఉపయోగించేవారు. దాని బెనిఫిట్స్ తెచ్చుకొని ఇప్పుడు కూడా చాలా బాగా ఉపయోగిస్తున్నారండి. అలాగే జీర్ణ వ్యవస్థకు కూడా ఇది చాలా బాగా తోడ్పడుతుందండి. సో మీరు ప్రతి ఒక్కరు కూడా మన టెర్రస్ గార్డెన్లో ఈ ప్లాంట్ అనేది పెంచుకోవడం ఎంతో మంచిది. ఎంతో యూజెస్ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని పెంచుకోవడం మంచిది. సో చూస్తున్నారు కదా, మన గార్డెన్లో ఎంత చక్కగా వచ్చిందో. దీనికోసం నేను సపరేట్గా ఒక కుండీలో పెట్టానండి. చక్కగా క్రీపర్ లాగా వస్తుందన్నమాట. చూడండి, మన గార్డెన్కి ఎంతో అందాన్ని ఇస్తుందన్నమాట ఇది. సో మీరు ఇది పీకు పడేయకుండా చక్కగా పెంచుకోండి. అలాగే దీంట్లో వైట్ కలర్ కూడా ఉంటుంది. వైట్ కలర్ కన్నా కూడా మనకి ఈ బ్లూ కలర్ అనేది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇది మనకి ఆరోగ్యాన్ని ఇంకా వేరు వేరాటిలో కూడా ఇస్తుందన్నమాట. అలాగే దీన్ని ఫేస్ ప్యాక్లలో కూడా ఉపయోగిస్తున్నారండి. సో చూస్తున్నారు కదా, ఏదైతే శంకు పూలు ఉన్నాయో అవి చక్కగా పేస్ట్ చేసుకొని అందులో కొంచెం ముల్తానీ మిట్టి కలిపి దానిని మనం ఫేస్కి అప్లై చేసి ఒక 20 మినిట్స్ ఉంచుకున్న తర్వాత వాష్ చేసేయండి. ఫేస్ చాలా బాగుంటుంది. దీంట్లో కొలాజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన స్కిన్ని టైట్ని చేస్తుంది, బ్రైట్ని చేస్తుంది, అలాగే స్కిన్ షైనింగ్గా ఉంటుందన్నమాట. సో అందుకని మీరు ఖచ్చితంగా దీన్ని మన గార్డెన్లో పెంచండి. అలాగే సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ శంకు పూలు ఏదైతే ఉన్నాయో అవి నీడలో ఎండబెట్టుకొని చక్కగా డ్రై చేసి పొడి చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని దీన్ని సూప్లా కూడా మనం ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో అందుకని మరి ప్రతి ఒక్కరూ ఈ శంకు పూల ప్లాంట్ని పెంచుకుంటారు కదా. అలాగే ఈ శంకు పూలతో కూడా టీ తయారు చేసుకోవచ్చండి. వేడి నీళ్ళల్లో కొంచెం మరగబెట్టి ఈ డికాషన్ మనం వీక్లీ ట్వైస్ తీసుకున్నట్లయితే కనుక, వెయిట్ లాస్ తగ్గాలనుకున్న వాళ్ళు డైలీ తీసుకున్నట్లయితే కనుక మంచి రిజల్ట్ ఉంటుందండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే దీన్ని హెయిర్ ప్యాక్గా కూడా వేసుకున్నట్లయితే లాంగ్ హెయిర్ వస్తుందండి బాగా. సో వీక్లీ ట్వైస్ ఇది కూడా మనం ప్యాక్లా వేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మరి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ టైం వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్.